8 గంధాలను కలిపి తయారు చేసేదే అష్టగంధం. కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు, దేవదారు, పచ్చకర్పూరం, అగిలు, శ్రీగంధం, రక్తచందనం ఈ 8 పదార్థాలతోటి చేసే గంధం పరమాత్ముడికి ప్రియమైనది. దీన్ని ధరించటం ద్వారా దైవత్వం సిద్ధిస్తుంది. దీంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి: విష్ణుగంధం, శివగంధం, శక్తిగంధం. విష్ణుగంధాన్ని అన్ని విష్ణు దేవాలయాల్లో ఉపయోగిస్తారు. దీనిలో శ్రీగంధం, అగిలు, గంధం, భావాంచ, కుంకుమ పువ్వు, మురామంసి, జటామాంసి, శిలరసం వీటిని మూల విగ్రహానికి పెట్టి తరువాత పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాద రూపంలో పంచుతారు. దానిని స్వీకరించిన వారికి సమస్త వ్యాధులు తొలగిపోతాయి, అన్ని పనులు సత్వరమే సిద్ధిస్తాయి. దీన్నే లేపన గంధం అని, అస్తగంధం అని, గంధశత అని పిలుస్తారు. ఈ గంధాన్ని స్త్రీలు కూడా ధరించవచ్చు. 2 శివగంధం. దీన్ని శైవులు తయారు చేసి శివుడికి అర్చించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనిలో శ్రీగంధం, అగిలుగంధం, పచ్చకర్పూరం, చందనపు ఆకు, అరిటివేరు, కుంకుమ పువ్వు, రక్త గంధం, కుంకుష్టాన్ని ఉపయోగిస్తారు. ఈ గంధాన్ని తయారు చేసి శివలింగానికి ప్రతిరోజు పెడితే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగి దేవుడికి కళ వస్తుంది. 3 శక్తి గంధం. శ్రీ దేవతల ఆలయంలో ఈ గంధాన్ని శాస్త్రబద్ధంగా తయారు చేసి పెడతారు. శ్రీగంధం, అగిలుగంధం, పచ్చకర్పూరం, కచోర, కుంకుమ పువ్వు, గోరోజనం, జటమాంసి, శిలారసాల నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ గంధాన్ని పెట్టడం వల్ల దేవాలయంలో దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి.